హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రేషనల్ నంబర్స్ 7th క్లాస్ చాప్టర్ 8 టెట్ మరియు డిఎస్సి రెండింటికి ఉపయోగపడేటువంటి ముఖ్యమైన ప్రశ్నల్ని నేర్చుకుందాం. అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ని లైక్ చేసి ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి మీ సహకారాన్ని అందించండి. స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ -18/45 అని చెప్పి ఇచ్చారమ్మా. సో -18/45 అంటే 9 2s 9 5s. సో -2/5 వస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, అసెండింగ్ ఆర్డర్ ఆఫ్ -3/5, -3/7, -3/2, -3/4 అని చెప్పి ఇచ్చారమ్మా. ఇక్కడ పాజిటివ్ నంబర్స్ కానీ ఉన్నట్లయితే ఇక్కడ 3/7, 3/5, 3/4, 3/2 అది రైట్ అయ్యేది, ఓకేనా. కానీ ఇక్కడ ఏంటంటే మైనస్లు ఉన్నాయి కాబట్టి న్యూమరేటర్ సేమ్ కాబట్టి డినామినేటర్ అనేది రైజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఇది అసెండింగ్ ఆర్డర్ అవుతుంది. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ 7/9 -2/5 అన్నారు. సో ఇక్కడ 9కి 5కి ఎల్సిఎం 45. సో 9 5s కాబట్టి 5 7s 35 -9 2s వచ్చేసి 18. సో 35 - 18 అంటే 17. 17/45 వస్తుంది. కానీ ఎడిటివ్ ఇన్వర్స్ అడిగారు కాబట్టి -17/45 అవుతుంది. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద రెసిప్రోకల్ ఆఫ్ 5/4 ప్లస్ -11/4 అన్నారు. సో ఇక్కడ ఎల్సిఎం అనేది 4 అవుతుందమ్మా. 5 ప్లస్ ఇంటూ మైనస్ 11. సో 5 - 11 అంటే -6. -6/4 అంటే 2 3s 2 2s. సో -3/2 వస్తుంది. సో రెసిప్రోకల్ అన్నప్పుడు ఏమవుతుందంటే రివర్స్ అవుతుందమ్మా. -2/3 వస్తుంది. సో -2/3 అనేది ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, వాట్ నంబర్ షుడ్ -33/16 బి డివైడెడ్ బై 2 గెట్ -11/4 అన్నారు. సో -33/16ని ఎక్స్తో డివిజన్ చేస్తే -11/4 వస్తుందని చెప్పి అనుకుందాం. సో -33/16 ఇంటూ 1/x ఈక్వల్ టు -11/4. ఓకే. సో ఇప్పుడు ఈ ఎక్స్ని అటు తీసుకెళ్దాం. ఈ -11/4ని ఇటు తీసుకొద్దాం. సో లేకపోతే -11 1s 11 3s, 4 1s 4 4s. సో 3/4 ఉంటుంది. ఈ ఎక్స్ అటు వెళ్తే ఈక్వల్ అవుతుంది, అంటే ఎక్స్ వచ్చేసి 3/4 వస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, వాట్ నంబర్ షుడ్ బి యాడెడ్ టు -5/8 సో యాజ్ టు గెట్ -3/2 అన్నారు. సో ఇక్కడ నేను ఎక్స్ అనే నంబర్ని -5/8కి యాడ్ చేస్తాను, అప్పుడు -3/2 వస్తుంది. సో ఎక్స్ ఈక్వల్ టు -3/2 ప్లస్ 5/8. సో ఎక్స్ ఈక్వల్ టు ఎల్సిఎం వచ్చేసి 8 అమ్మ. 2 4s కాబట్టి -12 ప్లస్ 5. సో ఎక్స్ ఈక్వల్ టు -7/8. -7/8 అనేది ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద సమ్ ఆఫ్ 2 రేషనల్ నంబర్స్ ఈజ్ 8. ఇఫ్ వన్ ఆఫ్ ద నంబర్ ఈజ్ -5/6 దెన్ ఫైండ్ ద అదర్ అన్నారు. ఇక్కడ సమ్ ఆఫ్ 2 రేషనల్ నంబర్స్ 8 అని ఇచ్చారు. ఇక్కడ ఒక నంబర్ -5/6 ఇచ్చారు. రెండోది ఎక్స్ అనుకుందాం, అది 8 అవుతుంది. సో ఎక్స్ ఈక్వల్ టు 8 ప్లస్ 5/6. ఎల్సిఎం అనే 6 అవుతుంది. 6 8s 48 ప్లస్ 5 ఎంత వస్తుందమ్మా? 53/6 వస్తుంది. ఇది ఆప్షన్ 4లో ఉంది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద p/q ఫార్మ్ ఆఫ్ 25.125 ఈజ్ అన్నారు. దీన్ని 25,125/1000 అని చెప్పి రాస్తాం. ఓకే, చూడండి దీన్ని సింప్లిఫై చేద్దాం. ఎలా అంటే 5th టేబుల్ వేద్దాం, లేదా 25th టేబుల్ వేద్దాం. 25 1s 25 0s 25 0s 25 5s 25 4s 25 0s అమ్మ. సో నెక్స్ట్ అగైన్ 5th టేబుల్ 5 2s 5 0 5 1s 5 8s. సో 201/8 వస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద p/q ఫార్మ్ ఆఫ్ 0.56 అని చెప్పి ఇచ్చారు. దీన్ని డెసిమల్ ఆఫ్టర్ 2 ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి 56/100 అని చెప్పి రాస్తాం. సో చూడండి ఇక్కడ 4th టేబుల్ వేద్దాం. 4 1s 4 4s 4 25s 14/25 వస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్.
నెక్స్ట్ వన్ ఎక్స్ ప్లస్ 1/4 అండ్ 1/3 విత్ సేమ్ డినామినేటర్ అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ డినామినేటర్ ఏముంది, 3 ఉంది కాబట్టి 1/4ని 3 తోటి మల్టిప్లై చేసి డివిజన్ చేస్తాం. అలాగే 1/3ని 4తో మల్టిప్లై చేసి డివిజన్ చేస్తాం. ఇది 3/12 అవుతుంది, ఇది 4/12 అవుతుంది. 3/12 అండ్ 4/12. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రేషనల్ నంబర్స్ బిట్వీన్ -2 అండ్ -1 అని చెప్పి ఇచ్చారమ్మా. ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో ఇక్కడ -1/2, -1/3, -1/5 ఇచ్చారు. ఇవన్నీ కూడా -0 పాయింట్ సంథింగ్ ఉంటాయి. -0 పాయింట్ అంటే -1కి 0కి మధ్యలో ఉంటాయి. ఇవేమీ పాసిబుల్ కాదు. సో సెకండ్ ఆప్షన్ చూద్దాం. -3/2 అంటే -1.5, అలాగే -7/4 అంటే -1.75, అలాగే -5/4 అంటే -1.25. ఇవన్నీ కూడా -1కి -2కి మధ్యలో ఉంటాయి. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ రేషనల్ నంబర్ అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ పై అనేది నాట్ ఏ రేషనల్ నంబర్ అమ్మ, ఇది ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఇఫ్ x/9 = 4/x దెన్ x = అని ఇచ్చారు. క్రాస్ మల్టిప్లై చేద్దాం. x × x x² = 4 × 9 అవుతుంది, అంటే 36. x² 36 కాబట్టి x√36 అంటే +or-6 వస్తుంది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ హౌ ఈజ్ -7/3 ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఎ రేషనల్ నంబర్ విత్ డినామినేటర్ 21 అని చెప్పి ఇచ్చారు. చూడండి, ఇక్కడ డినామినేటర్ 21 రావాలి అంటే -7/3, డినామినేటర్ 21 రావాలంటే 7తో మల్టిప్లై చేసి ఇక్కడ డివిజన్లో ఉన్నటువంటి డినామినేటర్ను కూడా 7తో మల్టిప్లై చేస్తాం. సో -49/21 వస్తుంది. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. దెర్ ఆర్ డాష్ నంబర్ ఆఫ్ రేషనల్ నంబర్స్ బిట్వీన్ ఎనీ 2 రేషనల్ నంబర్స్ అని ఇచ్చారు. బిట్వీన్ 2 రేషనల్ నంబర్స్ ఇన్ఫైనైట్ రేషనల్ నంబర్స్ ఉంటాయి. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ బోత్ ద న్యూమరేటర్ అండ్ ద డినామినేటర్ ఆఫ్ ఎ రేషనల్ నంబర్ ఆర్ నెగిటివ్ దెన్ ఇట్ ఈజ్ కాల్డ్ అన్నాడు. ఇక్కడ న్యూమరేటరు నెగిటివ్ టర్ము, అలాగే డినామినేటర్ నెగిటివ్ టర్మ్ ఉంటే మనకి -++ అయ్యి మనకి పాజిటివ్ నంబర్ వస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ద ఏరియా ఆఫ్ ఎ రెక్టాంగులర్ పార్క్ హూజ్ లెంత్ ఈజ్ 36 3/5 మీటర్ అండ్ బ్రెత్ ఈజ్ 16 2/3 మీటర్. ఏరియా అంటే లెంత్ ఇంటూ బ్రెత్ అమ్మ. సో 36 × 3/5 అంటే 536s చేసి 3ని యాడ్ చేస్తాం. అలా యాడ్ చేస్తే 183/5 వస్తుంది. అలాగే 16 3s 48 + 2 50/3 వస్తుంది. 5 1s 5 10s 360 1s, సో 610 వస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఏ బస్ ఈజ్ మూవింగ్ ఎట్ an average speed of 62/5 km/h. హౌ మచ్ డిస్టెన్స్ ఇట్ విల్ కవర్ ఇన్ 7.5 hours అన్నాడు. ఇక్కడ 1 అవర్లో 62/5 అంటే 560s 300 కిలోమీటర్స్ వెళ్తుంది. ఇక్కడ 7.5 hours, 7.5 hours అంటే 2 7s 14 + 1 15/2 hours అమ్మ. సో 15/2 hours అంటే 15/2 × 302/5, 5 1s 5 3s 2 1s 2 150 ones. సో 3 1s 3 3 5s 15 3 1s 3 + 1 4 453 కిలోమీటర్స్ వెళ్తుంది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ 0.4 రికరింగ్ ప్లస్ 0.3 రికరింగ్ ప్లస్ 0.2 రికరింగ్ అని ఇచ్చారు. 0.4 రికరింగ్ అంటే 4/9, 0.3 రికరింగ్ అంటే 3/9, 0.2 రికరింగ్ అంటే 2/9. ఇక్కడ ఎల్సిఎం అనేది 9 అమ్మ. 4 + 3 + 2, సో 9/9 అంటే 1 వస్తుంది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఆల్ ఇంటీజర్స్ అండ్ ఫ్రాక్షన్స్ ఆర్ డాష్ నంబర్స్ అని చెప్పి ఇచ్చారు. ఇంటీజర్స్ ఫ్రాక్షన్స్ అనేవి రేషనల్ నంబర్స్ అవుతాయి. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఏ రేషనల్ నంబర్ బిట్వీన్ -2/3 అండ్ 1/4 అని చెప్పి ఇచ్చారు. -2/3ని ఏ విధంగా రాస్తామంటే -0.66 అని చెప్పి రాస్తాం. 1/4 అంటే 0.25 అని రాస్తాం.
ఇక 5/12 ఇచ్చారమ్మా. 5/12 అంటే 0.4 అట్లా వస్తుంది. ఈ 0.4 అనేది 0.25కి రైట్ సైడ్ ఉంటుంది, వీటి మధ్యలో ఉండదు. నెక్స్ట్ -5/12 రాస్తాం. -5/12 అంటే -0.41, ఇది ఈ రెండింటికి మధ్యలో ఉంటుందమ్మా. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఇఫ్ p/q is the fractional form of 0.36 recurring, then p+q అన్నారు. 0.36 రికరింగ్ని 36/99 అని చెప్పి రాస్తాం. 9 4s 9 11s అమ్మ. p+q అంటే 4 + 11 అవుతుంది, అంటే 15 వస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద డినామినేటర్ ఆఫ్ ఫ్రాక్షన్ విచ్ ఈక్వల్స్ టు ద డెసిమల్ ఫ్రాక్షన్ ఆఫ్ 0.125 రికరింగ్ అన్నారు. అంటే ఇక్కడ 25కు మాత్రమే రికరింగ్ ఉంది, కాబట్టి దీన్ని యాక్చువల్గా మనం ఎలా రాస్తామంటే 125 - 1 ఇక్కడ ఎన్ని ప్లేసెస్కి రికరింగ్ ఉంటే అన్ని 9లు రాసుకుంటాం. ఇక్కడ డెసిమల్ ఆఫ్టర్ 1 నంబర్ ఉంది కాబట్టి దాని బదులు 0 రాసుకుంటాం. ఇక్కడ డినామినేటర్లో ఏముంటుందని అడిగారు, 990 ఉంటుంది. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఏ రేషనల్ నంబర్ కెన్ బి రిప్రజెంటెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అని q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అని ఇచ్చారు. p/q ఫామ్లో ఉండాలమ్మా. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద ఎడిటివ్ ఐడెంటిటీ ఆఫ్ 5/4 ఈజ్ అన్నారు. ఏ రేషనల్ నెంబర్కైనా ఎడిటివ్ ఐడెంటిటీ 0, సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ఆఫ్ రేషనల్ నంబర్స్ అన్నాడు. మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ 1 అవుతుంది, సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 100/0? ఎనీథింగ్ బై 0 అన్డిఫైన్డ్ అవుతుంది, సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, హౌ మెనీ రేషనల్ నెంబర్స్ ఆర్ దేర్ ఇన్ బిట్వీన్ 3/4 and 1? ఇక్కడ 2 రేషనల్ నంబర్స్ మధ్య కౌంట్లెస్ రేషనల్ నంబర్స్ ఉంటాయి. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, వాట్ షుడ్ బి సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ -2/3 టు గెట్ -1 అన్నాడు. ఇక్కడ -2/3 నుంచి ఎక్స్ని సబ్ట్రాక్ట్ చేస్తే -1 వస్తుంది అనుకుందాం. సో -2/3 ఈ -1 ఇటు వస్తే +1 ఈక్వల్ టు -x అటు వెళ్తే +x, ఎల్సిఎం 3 అవుతుంది. -2 + 3 ఈక్వల్ టు x, సో 1/3 వస్తుందమ్మా x. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద రేషనల్ నంబర్ దట్ లైస్ బిట్వీన్ 3/7 and 2/3 అన్నారు. 3/7 అంటే 0.42 అమ్మ. సో 2/3 అంటే 0.66 అలా వస్తుంది. ఇక్కడ ఫస్ట్ 2/5 ఇచ్చారు. 2/5 అంటే 0.4 వస్తుంది. 0.4 అనేది 3/7కి లెఫ్ట్ సైడ్ ఉంటుంది, కాబట్టి రెండింటి మధ్యలో ఉండదు. నెక్స్ట్ 4/7 అంటే 0.57 అమ్మ. ఇది ఖచ్చితంగా ఈ రెండింటికి మధ్యలో ఉంటుంది, సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. అదే 3/7 చేస్తే ఆల్రెడీ చేసాం కదా, సేమ్ వాల్యూ. ఇది 2/3, ఇది సేమ్ వాల్యూ, కాబట్టి ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్నో వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.